ఓం శ్రీ స్వేచ్ఛావతి దేవి నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోని ఉత్తర భాగంలో ఉన్న అందమైన పట్టణం ఇచ్ఛాపురం. ఇక్కడే పుణ్యక్షేత్రంగా కొలువై ఉన్నది స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారు స్థానికుల విశ్వాసాన్ని కేంద్ర బిందువుగా నిలిచారు. అమ్మవారి దర్శనం కోసం రోజు ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రత్యేకంగా దసరా నవరాత్రుల్లో, శ్రావణ మాసంలో, పౌర్ణమిలో, శంక్రమానంలో చాలా మంది భక్తులు తరలి వస్తారు. స్వేచ్ఛావతి అమ్మవారు శక్తి స్వరూపిణి. వారి ఆలయం చారిత్రాత్మకంగా ఎంతో ప్రాచీనమైనది. ఇక్కడ వాతావరణం భక్తుల మనసుకు ఓం శాంతిని కలిగిస్తుంది. ఆలయం ఆవరణలో పునీతంగా జరిగే ఉత్సవాలు, హారతులు భక్తులకు ఆధ్యాత్మికంగా అనుభూతిని కలిగిస్తాయి. ఈ పవిత్ర ఆలయ ప్రవేశ ద్వారంలోనే దర్శనమిస్తున్నాడు అద్భుతమైన రూపంలో పోతరాజు స్వామి. భక్తుల ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆయన ఆశీర్వాదం పొందుతారు. పోతురాజు అమ్మవారి సోదరుడు. క్షేమం, రక్షణ, శక్తిని ప్రసాదించే దేవుడిగా పూజించబడతాడు. ఇక్కడ పోతరాజు స్వామి దర్శనం ప్రత్యేకంగా శక్తినిచ్చే అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి భక్తుడు అమ్మవారి దర్శనానికి ముందుగా ఈ పోతరాజు స్వామికి నమస్కరించటం ఇక్కడ ఒక ఆచారం. ఈ ప్రాంగణంలో మనకు పలు నాగదేవతలు విగ్రహాలు దర్శనమిస్తాయి. భక్తులు ఇక్కడ నాగదోష నివారణ, సంతాన ప్రాప్తి, కుటుంబ శాంతి, ఆరోగ్యం కోసమే నాగదేవతలకు పాలు పోసి పూజలు చేసి దీపారాధన చేస్తారు. చాలా సంవత్సరాల క్రితం ఇచ్ఛాపురం ప్రాంతం పక్కనే వేశావతి నది తీరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రధానంగా గొర్రెల కాపరులు, వ్యవసాయదారులు నివసించేవారు. ఆ ప్రాంతంలో అప్పట్లో అడవులతో మిక్కిలి మౌనంగా నిండి ఉండేది. ఒక వేసవి రోజున గ్రామానికి చెందిన ఓ గొర్రెల కాపరుడు గొర్రెలతో పాటు నీటి కోసం నది వైపుకు వెళ్ళాడు. అక్కడ ఓ వింత ఘటన జరిగింది. ఆ చెట్టు కింద ఒక వెలుగు మెరుస్తోంది. అతడు దగ్గరికి వెళ్తే ఆ వెలుగులో అమ్మవారి రూపం ప్రత్యక్షమై మౌనంగా చూస్తూ అతన్ని ఆశీర్వాదంగా చేతులు చాచినట్లు అనిపించింది. ఆ గొర్రెల కాపరుడు గాబరపోయి ఊరికి తిరిగి వచ్చి ఆ విశేషాన్ని గ్రామ పెద్దలకి చెప్పాడు. తర్వాత గ్రామస్తులు అందరూ కలిసి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ అమ్మవారి రూపం కనిపించిన ప్రదేశంలో చిన్న గుడిని కట్టించారు. అమ్మవారిని స్వేచ్ఛావతి దేవిగా పిలవడం ప్రారంభించారు. ఎందుకంటే ఆమె వెలుగు స్వచ్ఛంగా ప్రకాశించింది, నది తీరంలో కనిపించింది. కాలక్రమంలో అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు వచ్చినంత వేగంగా అమ్మవారి మహిమలు కూడా వ్యాపించాయి. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నిటికీ అమ్మవారి ఆశీర్వాదం తోడైందని అనుభవించారు. ఇలా ఒక సాధారణమైన స్థలంలో ఓ గొర్రెల కాపారుడి అనుభూతి ద్వారా ఓ శక్తిపీఠంగా మారింది. ఇప్పటికీ ఇచ్ఛాపురానికి వచ్చే భక్తులు ఈ ఆలయానికి తప్పకుండా దర్శించి తమ కోరికలను అమ్మవారికి చెబుతారు. చాలా మంది భక్తులు తమ కోరికలతో, తమ ప్రార్థనలతో అమ్మవారికి చీరలు సమర్పిస్తారు. ఒక్కో చీరలో భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. ఈ చిన్న కానుకలే అమ్మవారి కరుణా కటాక్షానికి తలుపులు తెరుస్తాయి. ఈ అమ్మవారి రూపం చూస్తుంటే మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఆమె కన్నులలో ఉండే కరుణ, ఆ రూపంలో ప్రతిఫలించే తేజస్సు భక్తుడి హృదయాన్ని తాకక మానదు. ఇదే మా తల్లి స్వేచ్ఛావతి అమ్మవారు. హారతి ఇస్తున్నప్పుడు మనసంతా అమ్మవారిని ధ్యానిస్తే ఆ అనుభూతి ఆవిర్భావంగా ఉంటుంది. అలాంటి క్షణాల్లో కెమెరా ఫోకస్ కాకుండా మనం హృదయం ఫోకస్ చేయాలి. అందుకే ఆ దివ్యహారతి దృశ్యాన్ని వీడియో తీయలేదు. అమ్మవారిని మనసారా దర్శిద్దాం. మా అబ్బాయి కొబ్బరికాయ కొట్టడానికి ఎంతో శ్రమ పడుతున్నాడు. కానీ ప్రతి ప్రయత్నంలో అమ్మవారికి ఒక ప్రేమతో చేసిన నమస్కారమే. చిన్న చేతులతో పూజ చేసినా కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికారం. ఈ పవిత్ర ఆలయానికి రెండు వైపులా విజృంభించిన భయంకరమైన రూపంలో కలిగి ఉన్నారు ద్వారపాలకులు. వారు కేవలం రక్షకులు కాదు, ఈ దేవస్థాన పవిత్రతకు తలంపుల్లాంటి సంరక్షకులు. అమ్మవారికి అంకితమైన ఈ ఆలయాన్ని ఇరు దశాల నుంచి ద్వారపాలకులు కాపాడుతూ ఉండటం ఇక్కడ భక్తుల నమ్మకం.
ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసం చాలా మంది భక్తులు హృదయపూర్వకంగా దానం చేశారు. ప్రతి దానం వెనుక ఒక ఆసక్తి భావన, ఒక ఆశీర్వాదం ఉంది. ఈ ఆలయం దేవుని అనుగ్రహంతోనే కాదు, భక్తుల అంకిత భావంతోనూ వెలుగొందుతోంది. ఈ క్షేత్ర విశిష్టత ఏమిటంటే ఇక్కడ ఒక అమ్మవారు మాత్రమే కాదు, అనేక దేవతలు కూడా మనకు దర్శనమిస్తారు. ప్రతి మూలల్లో ఓ దైవం, ప్రతి కోణంలో ఓ పవిత్రత కనిపిస్తుంది. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, దైవతత్వంలో నిండిన ఓ పరమ పవిత్ర స్థలం. వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి బావిలి పాటిలో వరమూర్తి తానే ఓవరి కొలువుననున్నాడే చెలియా బావిలి పాటిలో వరమూర్తి తానే ఓవరి కొలువుననున్నాడే చెలియా వీడివో అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి చెలియా కోడిమి కొలువున పొదలి వీడివో అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొదలి చెలియా కోడిమి కొలువున పొదలి చెలియా కోడిమి కొలువున పొదలి చెలియా కోడిమి కొలువున పొదలి. ఈ పునర్నిర్మాణం వల్ల భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుంది. ఆలయ పరిసరాల మరింత అందంగా మారేలా చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారి కోసం భోగం కొనడానికి గుడి బయట ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో పళ్ళు, పాలు, నైవేద్యం సామాగ్రి వంటివి లభిస్తాయి.